సో వీరికి ఇచ్చేటువంటి సర్వీసుల్లో కూడా దాదాపు 5% కోత విధిస్తూ ఒక కీలక నిర్ణయాన్ని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. సో మరికొద్దిసేపటి క్రితమే దీనిపైన CEO కూడా స్పందించారు. సో ఓవరాల్గా ఈ సంక్షోభం ఇప్పుడు వరకు ఎదురైనటువంటి పరిస్థితికి రాబోయేటువంటి రోజుల్లో సర్దుకోబోతోందా, సాధారణ పరిస్థితి నెలకొనబోతోందా, సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఈ సమస్యను బాధితులకు కావచ్చు, ప్రయాణికులకు రావాల్సిన రీఫండ్, లగేజీ, ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఇంతటి సమస్యకు తలెత్తడానికి కారణం దీన్ని సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోయినటువంటి ఇండిగో ఉన్నతాధికారులే కావచ్చు, DGC సంబంధించి కావచ్చు, ఎవరైనా కానీ వీరికి సంబంధించిన విషయంలో ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరించబోతోంది? సో ఓవరాల్గా ఒక ప్రభుత్వ తీసుకున్నటువంటి నిర్ణయము, దీన్ని రెండవ దశ అమల్లో ఉన్నప్పుడు ఎదురైనటువంటి సమస్య పైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని బాధ్యులు చేస్తూ, టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం కరెక్టేనా? సో వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే ముందుగా ఇండిగోకి సంబంధించిన విషయంలో మాత్రం కేంద్రం సీరియస్గా వ్యవహరిస్తోంది. సో దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం ప్రకటన చేశారో ఒకసారి చూద్దాం మనం. I would like to inform this august house that the disruption caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. Indigo's daily flights, which had fallen drastically to 706 on 5th of December, have recovered to over 1800 flights yesterday and are expected to rise further today. All other airlines continue to operate smoothly across the country, and the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the Aircraft Rules and Act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance, or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Yes, సేఫ్టీ విషయంలో రాజీ పడేటువంటి పరిస్థితి కానీ సేఫ్టీ విషయంలో ప్రాధాన్యత తగ్గించుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు లేదా ఒక సమస్య తలెత్తినప్పుడు ఖచ్చితంగా అందరూ ప్రశ్నిస్తాం. సో ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రయాణికులు ప్రశ్నిస్తారు, బాధిత కుటుంబాలు అయితే వారి ఆవేదన, రోదన అంతా ఇంత కాదు. సో మనం చూసాం, కొన్ని సంఘటనలు చూసాం. సో ఇలాంటి సందర్భంలో ఇది తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం అది సేఫ్టీ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. సో అందుకోసమనే దీని విషయంలో కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చారు. సో దీనికి సంబంధించిన దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది కేంద్రం అయితే మాత్రం ఇప్పటి వరకు సో చాలామంది